మరణాత మానవుడు సొంతము కాబడడానికి ఆశించువాడై ఉన్నాడు. తాను ప్రేమించు వ్యక్తిచే అతడు తిరిగి ప్రేమింపబడడం మాత్రమే కాక అతడు సొంతము చేసుకొనవలనని, నిన్ను సొంతము చేసుకొనవలనని నీవు ఆశించువాడవై ఉన్నావు. We need to belong to someone and we desire to belong to someone. అయితే దేవుని బిడ్డలారా, లోకములో we do belong to someone. ఎవరో ఒకరి సొత్తుగా నీవు ఉన్నావు. దేవుని యొక్క వాక్యములో చూచినప్పుడు ప్రభువు మాట్లాడుచు యోహాను సువార్త 9వ అధ్యాయములో 44వ వచనములో టు whom do you belong? నీవు ఎవని సొంతమై ఉన్నావు, ఎవనికి చెందినవాడివై ఉన్నావు, నీ బంధము బంధుత్వము ఎవరితో ఉన్నది అను దానిని గూర్చి దేవుని బిడ్డలారా ప్రభువు మాట్లాడుచు 44వ వచనములో మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. The people of the world belong to Satan. లోకములో ఉన్నవారు, దేవునికి దూరముగా ఉన్నవారు, దేవుని ప్రేమకు వారు పాత్రులు కాక దేవుని తిరస్కరించి లోకమార్గమును ఎన్నుకుని లోకమార్గములో పయనించువారు, దే సాడ్లీ బిలాంగ్ నాట్ టు గాడ్ బట్ టు ద వరల్డ్. వారు దేవుని వారు కారు. మనము ఎవరి సొంతమై ఉన్నామో ఆ బంధమును బట్టి మన జీవితము నిర్దేశింపబడుతూ ఉంది. నీ జీవితంలో కూడా నీ స్నేహాలు నీ స్థితిని మార్చుతాయి. నీ స్నేహాలు నీ వ్యక్తిత్వమును రూపిస్తాయి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వీరు లోక సంబంధులై ఉన్నందున, లోకములో ఉన్న అపవాది సంబంధులై ఉన్నందున వారి బంధము ఏమై ఉన్నది అనగా వారు అపవాదికి కుమారులను కుమార్తెలై ఉన్నారు. ఈ విషయమును గురించి ప్రభువు గద్దించుచునే మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ప్రభు అంటూ ఉన్నాడు, ఇట్ ఈస్ నాట్ జస్ట్ దాట్ యు బిలాంగ్ టు సాటన్ బట్ ఇండీడ్ యు సర్వ్ సాటన్. అపవాదికి నీవు పనివానిగా మారి ఉన్నావు. అపవాది యొక్క ఆలోచనకు అనుగుణముగా నీ దురాశ వలన అపవాదికి సేవ చేయుచున్నవానిగా ఉన్నావు అని ప్రభు అంటూ ఉన్నాడు. ఆది నుండి వాడు నర హంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇక్కడ ప్రభువు ఈ బంధమును గురించి వివరించుచునే వెనువెంటనే హీస్ బ్రింగింగ్ కంపారిజన్. హీస్ ప్రెజెంటింగ్ టూ థింగ్స్. వన్ ఈస్ ట్రూత్ అండ్ ది అదర్ ఈజ్ లై. ఒకవైపు సత్యమును గూర్చి ప్రభు మాట్లాడుచునే, మరొక వైపు అబద్ధమును గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? నీవు సత్యమునకు సొంతము కావలసిన వాడవై ఉన్నావు. అబద్ధమునకు జనకుడైన సాతాను సంబంధివి నీవు కాక సత్యానికి నీవు సొంతము కావలసిన వాడవై ఉన్నావు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట, నేను మార్గమును, నేను సత్యమును, నేను జీవమునై ఉన్నాను. యు కెనాట్ బిలాంగ్ టు టూ పీపుల్. యు ఈదర్ బిలాంగ్ టు క్రైస్ట్ ఆర్ యు బిలాంగ్ టు ద వరల్డ్. యు బిలాంగ్ టు ద రూలర్ ఆఫ్ ద వరల్డ్. లోకములో లోకస్తుల పైన రాజ్యమేలుచున్న అపవాదికి నీవు సొంతముగా ఉన్నట్లయితే, స్వాస్యముగా నిలిచిన వాడువైతే, వానికి సేవలను జరిగించుచున్న వాడువైతే, వానితో బంధములో నిలిచిన వాడువైతే నీవు సత్యమునకు దూరముగా ఉన్నావు. అందుకని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వాడు సత్య సంబంధి కాదు. కానీ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు క్రీస్తు దగ్గరికి వస్తే, క్రీస్తు యందు నిలిచి ఉంటే, క్రీస్తు యొక్క చిత్తమునకు అనుగుణముగా నీవు నడిచిన వాడువైతే, యు బిలాంగ్ టు ట్రూత్. సత్యమైన క్రీస్తుకు నీవు సొంతమై ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు కుమారునిగా పంపబడ గల కారణం ఏమిటంటే, నీవు దేవునికి కుమారునిగా మారవలనని. సత్యమందు నీవు నేను ఈ క్షణమందు, ఈ దినమందు విశ్వాసం ఉంచినట్లయితే, వి నో మోర్ బిలాంగ్ టు ద వరల్డ్. లోక సంబంధులుగా మనము నిలిచిపోము, కానీ మనము దేవుని సంబంధముగా మారనయ్యున్నాము. దేవుని బిడ్డలారా, దేవునికి సొంతముగా మారవలసిన
కాలములో మనం ఉన్నాము. లోకము చేత, లోకములోని దురాశల చేత నలిగిపోయిన వారముగా, ఒక అబద్ధములో బ్రతుకుచున్న వారంగా మనం ఉన్నాం. లోకం మనకు సంతోషమునిస్తుందని, నెమ్మదినిస్తుందని, క్షేమాన్ని ఇస్తుందని, సమృద్ధినిస్తుందని మనము తలస్తూ ఉన్నాము. కానీ అట్ ది ఎండ్ దేవుని బిడ్డలారా, ఆఖరికి వచ్చేసరికి జీవిత సత్యం ఏమిటి అనగా, లోకము నిన్ను సొంతము చేసుకున్నట్లయితే నీవు నాశనమునకు అమ్మబడుచున్న వాడవు. కానీ నీవు సత్యము చేత నీవు గెలవబడిన వాడువైతే, సత్యమునకు సంబంధిగా నీవు నిలిచిన వాడువైతే నీవు దేవుని వాడవు, దేవుని రాజ్య సంబంధివి, దేవుని రాజ్య వారసులవు. కనుక లోకాన్ని వీడండి, లోకములో ఉన్న అపవాది వారసులుగా కాక సత్యమయ్యున్న క్రీస్తుని దాసులుగా, దేవుని వారసులుగా నిలిచి ఉండండి. ప్రభువా, మేము లోకమును కాదని నీకు సొంతమగుటకు సహాయం వచ్చాము. లోకాన్ని ప్రేమించి తండ్రి, ఇదిగో అబద్ధమునకు తండ్రి జనకుడై ఉన్న సాతానుకు బందీగా, సంబంధునిగా మాలో ఎందరో నిలిచి ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు, వేసారిపోయిన వారిగా ఉన్నారు. అట్టివారి ఉదయకాల సమయమందు నేను సత్యము కొరకు నిలబడతానని తీర్మానము చేసుకొనుటకు సహాయము చేయము. మోసగాడు, అపవాది వాని యొక్క పన్నాగముల్లో చిక్కకుండా నీ వాక్యము చేత తండ్రి వారు రూపాంతరము చెంది, ప్రక్షాళన చెంది నీలో నిలిచినటకు సహాయము చేయమని ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత్.